चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिस्वरूपदामोदर स्वामिनिति नामिने। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामिनिति नामिने। नमस्ते सरस्वती देवीं गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशधारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासदि गौर भक्त वृंद। हरे कृष्णा कृष्ण कृष्ण हरे हरे, हरे राम 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 हरे हरे। जय बोलो ग्रंथराज श्रीमद् भागवतम की जय, श्री श्री राधारमन लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौर निताय भगवान की जय, जगत गुरु श्रीला ప్రభుపాద की जय, श्री శ్రీపాద గురు మహారాజ్ की जय। సో ఈరోజు నిన్న మనం చర్చించింది దక్షుడు శివుణ్ణి శపించడానికి కారణము. ఈరోజు అంటే ఆయన క్రోధం అనవసరం క్రోధం. ఆ క్రోధం వల్ల ఆయన బుద్ధి నశించి తర్వాత ఆయన ఏం చేస్తుండో తెలియని పరిస్థితులు, స్మృతి అన్ని కూడా నశించిపోయాయి. సో కానీ ఈరోజు ఎవరు కోపానికి గురయ్యారు? శివుడు గురి కాలేదు. శివుడు శాపాన్ని స్వీకరించాడు. కానీ శివుడి యొక్క గణములో ముఖ్య గణమైనటువంటి నందీశ్వరుడు కోపం వచ్చింది. ఎలాగైతే రామచంద్రుణ్ణి కష్టపెట్టినందుకు రావణాసురుడి మీద రాముడి కోపం రాలేదు. ఎవరి కోపం వచ్చింది? హనుమంతుడికి వచ్చింది కోపం. అంటే తన స్వామిని ఎవరన్నా కష్టపెడుతుంటే, అంటే భగవంతుని నిందిస్తుంటే, భగవంతుని గురించి చెడుగా మాట్లాడుతుంటే, అప్పుడు ఆ భగవంతుడి యొక్క భక్తుడికి క్రోధం రావడం సహజమన్నట్టు. శివభగవానుని నిందించినప్పుడు, శపించినప్పుడు శివుడి యొక్క అనుచర గణము సేవకుడైనటువంటి నందీశ్వరుడికి కోపం వచ్చింది. ఆ కోపంతో నందీశ్వరుడు అక్కడ ఉన్నటువంటి దక్షుడికి సపోర్ట్ చేసినటువంటి బ్రాహ్మణులను శపించడం జరిగింది. అంటే చూడండి, అక్కడ సభ అంతా కూడా ఒకరినొకరు శపించుకోవడము ప్రారంభమైంది. ఎందుకు? అక్కడ వాతావరణం అంతా కూడా కలుషితం అయిపోయింది. సో ఎవరి అధ్యక్షన జరుగుతుంది? అది బ్రహ్మదేవుడి యొక్క అధ్యక్షతన జరుగుతుంది. కానీ ఒక్క చీడపురుగు, అంటే ఒక్కరు చెడుగా ఆలోచించేవాళ్ళు, చెడుగా అంటే ఇక్కడ ఆలోచించండి, ఒక పరం వైష్ణవుడి పట్ల చెడుగా ఎవరైతే ఆలోచిస్తారో, మీ ఎంత మంచి ప్రోగ్రామ్ అయినా కూడా అది ఫ్లాప్ అయిపోతుంది. మనం కూడా ఎప్పుడన్నా సంకీర్తన లేకుంటే మనం భగవంతుడి యొక్క కార్యక్రమానికి వచ్చినప్పుడు అక్కడ ఎవరిని కూడా దయచేసి నిందించకూడదు. ఎప్పుడైతే మనం నిన్న కూడా ఒక సాంగ్ లో మనము తెలుసుకున్నాం, ఏంటది? భగవంతుడి పట్ల అపరాధం చేస్తే అపరాధం నుంచి విముక్తి ఏ విధంగా పొందొచ్చు మనము? అంటే భగవంతుడి పట్ల అపరాధం చేస్తే భగవంతుడి యొక్క హరినామము అపరాధం నుంచి మనల్ని తరించి వేస్తుంది, అపరాధం నుంచి బయటకు తీసుకొస్తుంది. కానీ ఆ హరి యొక్క శుద్ధ భక్తుడి పట్ల అపరాధం చేస్తే ఇంకా ఈ విశ్వంలో ఎవరు వాళ్ళని ఆదుకోలేరు. దానికి లైవ్ ఎగ్జాంపుల్ ఏంటి? ఎవరిదైనా చరిత్రలో ఎగ్జాంపుల్ ఉందా? ఇక్కడ కూడా ఎగ్జాంపుల్ ఉంది. అంబరీషుడి పట్ల, ఉత్తమ భక్తుడు అంబరీషుడి పట్ల ఎప్పుడైతే అపరాధం చేస్తాడో ఇంకా ఆయన బ్రహ్మను ఆశ్రయిస్తాడు, శివుణ్ణి ఆశ్రయిస్తాడు. లాస్ట్కు హరి వైకుంఠం వెళ్ళి హరిని ఆశ్రయించినా కూడా నేనేమి చేయలేను. ఎందుకు? నేను ఎప్పుడు నిత్య నిరంతరము నేను నా భక్తుల యొక్క సేవలో నేను ఉంటాను. కాబట్టి భక్తుల పట్ల ఎవరైతే అపరాధం చేస్తారో అప్పుడు నేను కూడా హెల్ప్లెస్. కాబట్టి మళ్ళీ ఎవరు ఆదుకోగలరు? నా యొక్క భక్తుడే ఆదుకోగలడు. కాబట్టి ఇక్కడ మనకు దక్షుడు ఎవరి పట్ల అపరాధం చేస్తాడు? శివభగవానుడి పట్ల అపరాధం చేస్తే ఇంకా ఆయనని వాళ్ళ గణంలో చాలా ఉత్తమమైనటువంటి సేవకుడు నందీశ్వరుడికి చాలా క్రోధితుడయ్యాడు.
ఆ క్రోధితుడై ఇమ్మీడియట్ గా ఆ దక్షుణ్ణి శపించడానికి, మరియు ఆ సభలో బ్రాహ్మణులు కొంతమంది ఉన్నారు, అందరు కాదు, కొంతమంది దక్షుడికి సపోర్ట్ చేస్తా ఉన్నారు, నవ్వుతా ఉన్నారు. ఉం? వాళ్ళు కూడా లైక్ ఎలాగైతే ఆ ద్రౌపదిని నిండు సభలో ధృతరాష్ట్రుడు యొక్క కుమారుడైనటువంటి ఎవరు, దుశ్శాసనుడు అవమానం చేస్తా ఉన్నాడు. ఉం? సో ఆయన ద్రౌపదిని నిండు సభలో సో చాలా ఘోరమైనటువంటి అవమానం పరుస్తా ఉంటే ఒక్కరు కూడా వాళ్ళు చెయ్యకూడదు అని అగనిస్ట్ చెప్పలేదు. ఎప్పుడైతే అర్జునుడు వాళ్ళని చంపడానికి వెనక ముందు అవుతాడో అప్పుడు కృష్ణుడు అంటాడు, వీళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క ధర్మాన్ని ఆ నిండు సభలో ఎప్పుడైతే ద్రౌపది యొక్క అవమానాన్ని ఆపలేరో అప్పుడే వాళ్ళు కోల్పోయారు, వాళ్ళ యొక్క నిజ స్థితిని కోల్పోయారు. వాళ్ళు వాళ్ళని సంహరించినా కూడా ఏం పెద్ద ప్రాబ్లం లేదంట. అలాగే సో ఇక్కడ ఎవరైతే దక్షుడికి సపోర్ట్ చేశారు అంటే వాళ్ళందరూ కూడా శివుడికి అపరాధం చేసిన వాళ్ళే. కాబట్టి ఆ భావించి ఆయన వాళ్ళందరినీ శపించడానికి సన్నద్ధమవుతాడు. సో ఇది ఆరంభం నుంచే కొంతమంది ఆ, వైష్ణవులు శైవుల నడుమ చిరకాలమైనటువంటి వైరం ఒకటి ఉండేది. కాబట్టి అతను దక్షుడు ఆ వైష్ణవ నుంచి రిప్రజెంట్ చేస్తూ శివుడికి వైరం అంటే ఆపోజిషన్ లో ఉన్నాడు. అప్పుడు కొంతమంది దక్షుడి టీంలో జాయిన్ అవుతారు. అంటే అప్పటి నుంచే చాలా మంది పోట్లాడుకునే వాళ్ళు అని ఇక్కడ చెప్తున్నాను. శివుడు అంటే వాళ్లకు అంతగా ప్రియము లేకపోవడమే దానికి కారణము. ఎందుకు? శివుడి యొక్క ఉత్తమ స్థితి వాళ్ళు తెలుసుకోలేకపోతున్నారు. శివుని బాహ్యంగా చూసి వాళ్ళు అలా విమర్శిస్తున్నారు కానీ శివుడి యొక్క అంతరంగ స్థితి ఏంటి? భగవంతుడికి పరమ భక్తుడు, భగవంతుడి ఆరాధనలకెల్లా చాలా ఉత్తమమైనటువంటి ఆరాధన శివుడు చేస్తాడు చెప్పడం జరుగుతుంది. తర్వాత ఆ యొక్క శాపము ఎవరైతే దక్షుడు శివుడికి ఇచ్చాడో దానివల్ల నందీశ్వరుడు చాలా ప్రభావితుడవుతాడు. అరే మా స్వామిని ఇంత అవమానపరుస్తాడా శాపము ద్వారా అని చెప్పేసి ఆయన అక్కడ అది చూసి అంత జరిగినా మా స్వామి యొక్క గొప్పతనం ఏంటంటే మౌనాన్ని దాల్చాడు. తలుచుకుంటే శివుడు క్షణంలో దక్షుణ్ణి భస్మీపటలం చేయగలుగుతాడు. కానీ ఎట్లయితే కృష్ణుడు గాంధారి శాపం ఇస్తే దాన్ని ఆనందంగా నవ్వుతూ స్వీకరించాడు. ఇక్కడ శివ భగవానుడు కూడా దక్షుడి యొక్క శాపాన్ని స్వీకరించాడు తప్ప ప్రతిఘటించలేదు. కాబట్టి కానీ ఆయనకు ఓర్పుని ఆయనలో ఉన్నటువంటి మనం అనుకున్నాం కదా 55 శివుడి దగ్గర ఉన్నటువంటి 55 గుణాలు భగవంతుడు కృష్ణ భగవానుడి దగ్గర 64 ఉంటే విష్ణువు దగ్గర 60 గుణాలు, శివుడి దగ్గర 55, జీవతత్వంలో టాప్ మోస్ట్ లో ఉన్నటువంటి బ్రహ్మ దగ్గర 50 గుణాలు, దాంట్లో ఇవి కూడా ఒకటి. మౌనం దాల్చి ఓర్పును వహిస్తాడు. కానీ శివుడి యొక్క అనుచరగరుడైనటువంటి నందీశ్వరుడు మాత్రం ఓర్పు వహించలేదు. ఎందుకు? ఇది సహజం అన్నట్టు. అలా భగవంతుడి పట్ల ఎవరన్నా అన్యాయం చేస్తే ఆ భగవంతుడి భక్తులు ఓర్పు సహించవలసిన అవసరం లేదు. అదే విధంగా గురువు పట్ల తను నమ్ముకున్నటువంటి గురువుని ఎవరైనా నిందిస్తా ఉంటే ఆ శిష్యులు నిజమైన శిష్యులు సహించారంటే ఇక్కడ దక్షుడి యొక్క ఆగడాలను సహించారంటే దక్షుడికి వాళ్ళు వంతు పలికినట్టు. కాబట్టి మన గురువుని ఎవరైనా మన ముందు నిందిస్తున్నారంటే మీరు మౌనం వహించారంటే మీరు దాన్ని యాక్సెప్ట్ చేస్తూ వాళ్ళ పట్ల మీరు మీ యొక్క స్వీకరణ తెలిపినట్టు. ఇమ్మీడియట్ గా ప్రతిఘటించాలా. భగవంతుడిని ఎవరన్నా అపరాధం చేస్తే ప్రతిఘటించాలా. భగవంతుడి యొక్క శుద్ధ భక్తుడు ఆయన మన గురువు అయితే ఆయన పట్ల ఎవరైనా అపరాధం చేస్తే నందీశ్వరుడు అదే అన్నట్టు. మనం ఒకవేళ సైలెంట్గా ఉన్నామంటే మీరు దాన్ని ఆ అపరాధంలో మీరు కూడా భాగస్వాములే. అనుయాయుడైన తన ప్రభువునకు జరిగిన అవమానంను సహింపజాలకుంటే అతనికి ఉచితమే. కాబట్టి మన ప్రభు మన యొక్క గురువు అనుకోండి, భగవంతుడు అనుకోండి, గురు పరంపరలో ఎప్పుడన్నా అలాంటిది జరిగిందంటే దాన్ని ప్రతిఘటించాలా. ప్రతిఘటించడము ఉచితము అని చెప్పేసి అంటున్నారు. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి
ఉపస్థితులైన బ్రాహ్మణులను కూడా శపించుట అతడు చేయవలసినది కాదు. విషయమంతు ఎంత జటిలంగా మారిననగా స్థిరత్వం లేని వారు తమ స్థితులను మరిచిరి. ఆ విధంగా ఆ మహాసభ యందు శాప ప్రతిశాపములు కొనసాగెను. వేరు మాటలు చెప్పాలంటే భౌతిక రంగం ఎంత అనిశ్చితంగా మనగా దక్షుడు, నందీశ్వరుడు, పలువురు బ్రాహ్మణుల వంటి వారు కూడా క్రోధ వాతావరణంచే ప్రభావితులైపోయారు. అందరూ ఒకరినొకరు శపించుకోవటము అది అక్కడ ఆ సభలో జరుగుతున్నటువంటి విషయం. తర్వాత ఇక్కడ దక్షిణే పరమశ్రేష్ఠునిగా అంగీకరించి అసూయ కారణమున శివుని నిర్లక్ష్యపరిచడి వాడు మందబుద్ధియే. సో కాబట్టి ఇక్కడ దక్షుడు సభాపతి బ్రహ్మదేవుడు. కాకపోతే ప్రజాపతి కాబట్టి ఆయనకు ఒక రెస్పెక్ట్, ప్రజలను పాలిస్తున్నటువంటి వాడుగా రెస్పెక్ట్ చేయాలి తప్ప శివుణ్ణి నిర్లక్ష్యపరిచి ఆయన చెప్పిన దానికి సహమతి పలకడం మాత్రం మందబుద్ధిలే. ఎట్లయితే కొంతమంది కృష్ణ భగవానుడు ద్వాపర యుగంలో కృష్ణుడు కూడా ఏ సభకు వస్తాడు, అక్కడ ఒక సభ జరుగుతూ ఉంటుంది. యజ్ఞ భోక్త చీఫ్ ఎవరంటే కృష్ణుడు. కానీ అక్కడ కూడా శిశుపాలుడు నిందిస్తూ ఉంటాడు. సో శిశుపాలుడు నిందిస్తే భగవంతుడు 100 నిందల తర్వాత సంవరించడం జరుగుతుంది. మరి ఇక్కడ దక్షుణ్ణి అక్కడ ఆయనను కూడా సపోర్ట్ చేసేవాళ్ళు చాలా మంది ఉంటారు. శిశుపాలుడి యొక్క గణము. అలానే దక్షుణ్ణి పరమశ్రేష్ఠుడిగా అంగీకరించి అసూయకరు శివుని నిర్లక్ష్యాన్ని పరిచిన వాళ్ళంతా కూడా మందబుద్ధిలో. ద్వంద్వ దృష్టి కలిగిన కారణం అట్టివాడు దివ్య జ్ఞాన విహీనుడవుగాక. అంటే ఎవరైతే భగవంతుడి గురించి తెలియక భగవంతుడి యొక్క ఉత్తమ భక్తుల గురించి తెలియకుండా వాళ్ళు మాట్లాడితే వాళ్ళు జ్ఞానం ఉన్నదనుకుంటారు. కానీ వాళ్ళు దివ్య జ్ఞాన విహీనుడు. నిజమైనటువంటి జ్ఞానం వాళ్ళకు లేదు. మనం కూడా పెద్ద ప్రోగ్రామ్ చేస్తాం. కానీ మనము ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో అనేది దయచేసి తెలుసుకొని మాట్లాడాలి. భక్తులకు అస్సలు అపరాధం చేయకూడదు. మనం వెళ్తున్నామే సాధు సంఘానికి. దేని కొరకు వెళ్తున్నాము? భక్తుల చరణ రచ్ తీసుకోవడానికి. అక్కడ అందరం మనం డాన్స్ చేస్తున్నాం, నడుస్తున్నాం, గాలి పీలుస్తున్నాం, వదులుతున్నాము. సో ఒక ఆచార్యుడు చెప్తారు, సో మరి మహాత్ములు మనకి ఎలా కనబడతారు, ఎలా తెలుస్తుంది? ప్రయాగ్కి కోట్ల మంది వెళ్తున్నారు కదా, మరి చాలా మంది బ్రహ్మాది దేవతలు కూడా వచ్చి వెళ్తుంటారు అని అంటారు కదా. సో మరి దాన్ని ఎలా మనం గ్రహించవచ్చు అంటే, మనం అక్కడ వెళ్ళడం వల్ల వాళ్ళైతే కింద భూమి మీద నడవరు. దేవతలందరూ కూడా గాలిలో నడుస్తారు. కానీ వాళ్ళ యొక్క శ్వాస ఏదైతే గాలి రూపంలో అలా వస్తుందో, ఆ గాలి టచ్ చేయడం వల్ల, అటువంటి గాలిని మనం పీల్చడం వల్ల అంత ఉత్తమమైనటువంటి భక్తుల యొక్క కృప మన మీద వస్తుంది. ప్లస్ వాళ్ళు కూడా అక్కడ స్నానం చేయడం వల్ల వాళ్ళ యొక్క చరణ రచ్, వాళ్ళైతే భూమి మీద నడవరు. కానీ అందులో మునిగినప్పుడు ఆ యొక్క త్రివేణి సంఘంలో వాళ్ళ యొక్క ధూళి మన యొక్క శరీరం మీద పడటం, దానివల్ల మనము పవిత్రమయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం కూడా సాధు సంఘానికి వెళ్తే లాభం ఏంటి, అసత్సంగానికి వెళ్తే నష్టం ఏంటి, అప్పుడు గుర్తొస్తాయి. కానీ శరీరం ఉండదు. అప్పుడు అరే ప్రభుజీ మనకు చెప్పాడు, మనం ఎక్కడ మనల్ని ఆదుకుంటారు. ఎవ్రీ ఏకాదశి ఫెస్టివల్లో మనకు ఎన్నో శాపాలు చూస్తాము. శరీరాలు లేక వాళ్ళు ఏమంటారు, ప్రేతాత్మల్లాగా తిరుగుతూ ఉంటారు. స్పెషల్గా ఒక ఏకాదశి, నాకు అది గుర్తురావట్లేదు, శాండిల్య ఋషి అనుకుంటా, ఆయన ఆశ్రమం దగ్గర 2 భార్యాభర్తలు ప్రేతాత్మలు అనుకుంటా వాళ్ళు అవి అక్కడ వస్తే, ఆయన నదిలో స్నానం చేసి తన అంగవస్త్రాన్ని పిండి ఇలా అన్నప్పుడు దాంట్లో ఒక డ్రాప్ వాళ్ళ మీద పడితే వాళ్ళకు ఆ శాప విమోచన జరిగి వాళ్ళ దివ్య శరీరం వస్తుంది. అప్పుడు ఆ గురువు గారికి ప్రణామం చేసి, ప్రభు మేము మీ యొక్క కృప వల్ల ఒక డ్రాప్ అండి, అర్థం చేసి ఇది మన ఏకాదశి మరి మా శంకర్ ప్రభు ఉన్నారా? ఓకే, వాళ్ళ ఇష్టం. కాబట్టి ద్వంద్వ దృష్టి కలిగిన కాటి వాడు దివ్య జ్ఞాన విహీనుడు. ఎందుకు ఇంత చెప్పాలి? దివ్య జ్ఞాన విహీనము. మనం దాన్ని గుర్తించలేకపోతే రోజు వింటున్నాం ప్రభు ఆహా ఓహో, కానీ జ్ఞాన విహీనులు అవుతా ఉన్నారు. ఎందుకు? సాధు సంఘం మనకు కూడా భగవత్ ప్రేమని
పొందడంలో 9 స్టెప్స్ ఉంటే మొదటిది శ్రద్ధ, రెండవది సాధు సంగ, మూడవది భజన క్రియ. సాధు సంఘంలో భజన క్రియ చేస్తేనే మన లోపల ఏమవుతుంది? అనర్థ నివృత్తి జరుగుతుంది. అంతవరకు మీరు ఎంత సాధు సంఘం నుంచి దూరం ఉండి ఎంత భజన క్రియ చేసినా ఫలితం అంత రాదు. నిన్న మా జైని శ్రీనివాస్ ప్రభు రాకున్నా కూడా అంటే కొంత ఫీలింగ్ ఉంటది, అరే ప్రభుజీరా. కానీ ఆయన రిప్రజెంటేటివ్లు ఇద్దరు వచ్చి అద్భుతమైన సేవ చేశారు. ఆ ఫీలింగ్ కాస్త నాకు తొలగించేసింది. కోర్స్ ఉంటది, అరే మా ఆత్మబంధు ప్రియమైన వాడు రాలేదు అందరూ. సో కానీ వాళ్ళిద్దరిని చూస్తే ఒకటే మాట ఏదో అన్నట్టున్నాను, రామలక్ష్మణ్ లాగా వాళ్ళ ప్రతినిధిలాగా అనిపిస్తున్నారు మా మీరిద్దరు. జయ హో హరిబోల్ అని చెప్పేసి చెప్పాను మా సాయి వికాస్ ప్రభుజీ. అక్కడ కూడా నేను ఫంక్షన్ లో కూడా మంత్రం కార్డులు ఇచ్చిన, ప్రచారం చేసిన గురుజీ. నన్ను చూసి చాలా మంది ఇట్లా అయిపోయినావు, చాలా గ్రేట్ అని మెచ్చుకున్నారు. వాళ్ళకి కొంతమందికి లింక్ పెట్టిన గురుజీ, వాళ్ళు రాలే కానీ పెట్టారు. ఓకే, పర్వాలేదు. మనం ఎక్కడ పోయినా కూడా హరినామం అట్లా జ్ఞానం. చూడండి మీరు మీ పెద్ద అబ్బాయి గురించి ఈ రోజు నేను ఎంత సేవ చేస్తుంటే ఎంత ఆనందం. ఆయన జపం ఎన్ని మాలలు చేసిన తర్వాత కానీ భక్తిలో ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఎలా ఉండే, నిన్న న్యాచురల్ గా సో ఎంతో సీనియర్ భక్తులు మంచి సేవ చేస్తా ఉన్నాడు, ఇద్దరు అన్నతమ్ములు కలిసి. అది కూడా భక్తులకు ప్రసాద సేవ. నిత్యానంద మహాప్రభు త్రయోదశి సెలబ్రేట్ చేస్తుంటే నిత్యానంద మహాప్రభు ఎంత కృప కురిపించాడో ఇంకా నేనైతే వెలగట్టలేను. సో ఇద్దరు పిల్లలు వచ్చి మంచి ప్రసాదం సర్వీస్ చేస్తుంటే ఎంత ఆనందం అనిపించిందో నాకు. అదే అండి, మన పిల్లలకు భగవత్ కృపని ఏమన్నా హిమాలయస్ లో పోసి తపస్సు చేస్తే కృప వస్తుందా? చూడండి, గ్యారంటీ చెప్తున్నాను, నెక్స్ట్ ఇయర్ నిత్యానంద త్రయోదశి వరకు మీ ఇద్దరు పిల్లలు అద్భుతంగా ప్రోగ్రెస్ కాకపోతే చూడండి, కేవలం వాళ్ళకి ఇట్లా జస్ట్ ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇయర్ నిత్యానంద త్రయోదశికి వాళ్ళు ఏ స్థితిలో ఉంటారో చూడండి ప్రభుజీ. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఈ కోరికలు కూడా భగవంతుడు 100% గా వాళ్ళ మీ ఇమ్మీడియట్ తక్షణ కర్తవ్యం మ్యారేజ్ అనుకోని ఏదని అనుకోండి, వాళ్ళ జాబ్లు అనుకోని అద్భుతంగా భగవత్ కృప వల్ల ఆధ్యాత్మిక ప్రోగ్రెస్ వాళ్ళని అన్నింటినీ కాపాడుతూ ఉంటుంది. నెక్స్ట్ చెప్తున్నాను, దక్షిణి బలపరచు వారు ఎవరైనా మూర్ఖంగా దేహాత్మ భావంలో ఉన్నవారు కాగలరనుట నందీశ్వరుడు వసిగిన మొదటి శాపము. సో శాపాలు ఇంకా ఆయనని ఎవరైతే సపోర్ట్ చేశారో వాళ్ళకి ఏమంటున్నాడు? మూర్ఖంగా దేహాత్మ భావనలో వాళ్ళు ఉండాలి అని చెప్పేసి. అంటే వాళ్ళు ఇంకా ఆత్మభావం లేరు వాళ్ళు. ఎందుకు? దేహముతో చూశారు శివుని, కాబట్టి వాళ్ళు దేహ భావనలోనే ఉండాలని చెప్పేసి శపిస్తా ఉన్నాడు. నెక్స్ట్, దక్షుడు దివ్య జ్ఞాన రహితుడు కనుక అతనిని బలపరచుడు అనున్నది మనుజుని తత్వ విహీనుని చేయగలదు. కాబట్టి దక్షుడు లౌకికుల వలె దేహాత్మ భావనను కలిగి ఉండి దేహపరమగు సమస్త సౌఖ్యములు పొందవలనని యత్నించుచున్నాడని నందీశ్వరుడు పలికెను. దక్షుడు దేహం పట్ల మరియు ఆత్మకు అన్యమైన పుత్ర కలత్ర గ్రహాదుల పట్ల అమిత ఆసక్తుడై ఉండెను కనుకనే అతన్ని బలపరిచిన వాడెవ్వడైనను ఆత్మ జ్ఞానమును కోల్పోయి ఆ విధంగా దేవదేవునికి సంబంధించిన జ్ఞానమును కూడా కోల్పోవునని నందీశ్వరుడు శపించను. సో చూడండి, అంటే ఆత్మ జ్ఞానాన్ని కోల్పోతాడు, భగవద్ జ్ఞానాన్ని కోల్పోతాడు. తర్వాత ఇంకా ఆయన భౌతికంగా తన కూతురిని, తర్వాత భగవంతుడి యొక్క ఉత్తమ భక్తుడైనటువంటి భగవంతుడి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శివ భగవానుని కంపారిజన్ ఎక్కడ ఉంటుందండి? సో కాబట్టి ఆయన కంపేర్ చేస్తూ నా కూతురు పద్మ కమలములు, సో మరకట కమలములు అని చెప్పేసి శివుణ్ణి పోల్చడం అనేది ఎంత అపరాధము. కాబట్టి అలా ఆయన దేహ భావనలోనే ఇంకా ఆత్మ జ్ఞానాన్ని కోల్పోవుగాక అని చెప్పేసి శపించడం జరిగింది. అంటే దీని తర్వాత చూడండి బ్యాక్గ్రౌండ్, ఆయన ఎవరెవరిని శపిస్తున్నాడు? దక్షుడికి సపోర్ట్ చేసిన బ్రాహ్మణులను. కాబట్టి నేటి సమాజంలో బ్రాహ్మణులు కూడా చాలా మట్టుకు ఆత్మ జ్ఞానాన్ని కోల్పోవడానికి నందీశ్వరుడి యొక్క, అంటే ఆత్మ ఎవరు అందరు కోల్పోవట్లేదు, ఎవరైతే మనం గుర్తుపెట్టుకోవాలా, ఈ రోజు నాకు ఆత్మ జ్ఞానం లేదంటే మీ యొక్క యాన్సెస్టర్స్ దక్షుడి యొక్క సపోర్టర్స్. కాబట్టి ఇప్పుడన్నా ఆ సపోర్టర్స్ నుంచి బయటకు రండి. ప్రభుజీ మేము శివుణ్ణి ప్రేమిస్తాము, మేము ఆరాధిస్తాము, కానీ నిజమైన ఆరాధన అనేది ఆత్మ జ్ఞానం లేకుండా ఆరాధించకండి. నెక్స్ట్, దేని యందు మనుజుడు భౌతిక సుఖం పట్ల ఆకర్షితుడై, భౌతిక సుఖం అంటే మీరు చేస్తున్నారు కానీ మీకు దేహాత్మ బుద్ధి ఉంది, ఈ దేహం యొక్క సుఖాల గురించి ఆలోచిస్తున్నారు అనుకోండి, మీరు దక్షుడి యొక్క రిప్రజెంటేటివ్స్ తప్ప దక్షుడి యొక్క సపోర్టర్స్ కానీ నిజమైనటువంటి శివుడి సపోర్టర్స్ కాదు. శివుడి సపోర్టర్స్ ఆత్మజ్ఞానం ఉంటుంది, శివుడికి అగెనిస్ట్ ఉన్న వాళ్ళకి ఆత్మజ్ఞానం లోపించి ఉంది.
భౌతిక సుఖం పట్ల ఎలా గ్రహించొచ్చు? భౌతిక సుఖాల పట్ల ఆకర్షితులమైతాము. దాని వలన వేదముల బాహ్య వివరణకు సైతం అనురక్తుడగునో అట్టి కపట ధర్మయుత గృహస్థ జీవనము అతని బుద్ధినంతటిని హరించి కామ్యకర్మలే సర్వస్వమైనట్లుగా చేయును. వేదాలను కూడా చదువుతాము. కానీ వాటి యొక్క ఔటర్ రసాన్ని స్వీకరిస్తాం గానీ అంతరంగా నిజమైనటువంటి సారాన్ని గ్రహించలేకపోతాం మనము. దేహాత్మ భావన కలిగిన జనులు అంటే దేహాత్మ భావన అంటే నేనే దేహము, నేనే ఈ కళ్ళు, నేనే ముక్కు, నేనే ఈ కడుపు అని ఈ దేహం కడుపుని సుఖపెట్టడము, కళ్ళని సుఖపెట్టడము, తర్వాత ఈ నోటిని సుఖపెట్టడము. అంటే ఈ దేహముకున్నటువంటి ఇంద్రియాలను సుఖపెట్టాలని ఎవరైతే జీవిస్తారో వాళ్ళు దేహాత్మ భావనలో ఉన్నట్టు. వేదవర్ణితమగు కామ్య కర్మల ఏడ ఆకర్షితులై ఉంటారు. ఉదాహరణకి అంటే చాతుర్మాస్య వ్రతం మనం పాటిస్తాము. మామూలు వాళ్ళు కూడా పాటిస్తారు. వాళ్ళు దేని కొరకు? మనకు ఆల్రెడీ భగవద్గీతలో కూడా వచ్చింది. చాతుర్మాస్య వ్రతాన్ని పాటించిన వాళ్ళు ఇంద్ర దాన్నేమంటారు? ఇంద్రలోకము లేదంటే చంద్రలోకము. సో, స్వర్గాది లోకాలకు వాళ్ళు వెళ్తారు. కానీ వీళ్ళు ఎవరైతే దేహాత్మ భావనలో ఉంటారో వాళ్ళు ఈ దేహము స్వర్గలోకాల్లో ఎక్కువ రోజులు ఉంటుంది. అంటే అటువంటి దేహం వస్తుంది. అక్కడ ఏమీ కష్టపడకుండా చాలా సుఖాలను అనుభవించొచ్చు. దాని కొరకు చాతుర్మాస్య వ్రతాన్ని చేస్తారు తప్ప, నిజంగా చాతుర్మాస్య వ్రతము భగవద్ రాజ్యానికి, శాశ్వత రాజ్యానికి, శాశ్వత దేహము, శాశ్వత ఆనందం కొరకు వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళకి ఆ జ్ఞానం లేదు. వాళ్ళకు ఉన్నదంతా కూడా చాలామంది అరే! అచ్చా కరేతో జన్నత్ జాయింగే. చాలా పలానా దేవుడిని పూజ చేస్తే హెవెన్ మన దాంట్లో కూడా పలానా యజ్ఞం చేస్తే స్వర్గాది లోకాలు వెళ్తామంట. స్వర్గాది లోకాలు కూడా ఈ యొక్క సృష్టిలో బ్రహ్మ యొక్క పగటి సమయం ఎండవ్వంగానే అన్ని లోకాలు 10 లోకాలు కూడా మునిగిపోతాయి. మరి అటువంటి లోకాలు ఎందుకండి? కాబట్టి మనకు ఈ దివ్యమైనటువంటి జ్ఞాన విహీనులు మాత్రమే దాన్ని కోరుకుంటా ఉంటారు. ఎందుకు వాళ్ళు చంద్రలోకం గాని, స్వర్గలోకాలు గాని చేరుటకు ఈ గృహస్థ జీవితంలో మనందరం గృహస్థ జీవితంలో ఎన్నో అటువంటి లోకానికి వెళ్ళడానికి ఎన్నో విధి విధానాలను పాటిస్తారు. అటువంటి యజ్ఞాలు చేస్తా ఉంటారు. స్వర్గలోకాలకు వెళ్ళి సుఖంగా ఉండాలి అనుకుంటా ఉంటారు. కానీ అక్కడ సుఖంగా ఉండలేరు. నిత్యమగు ఆనందమయ ఆధ్యాత్మిక జీవనం ఎరగక అట్టివారు గ్రామ్య సుఖమునకి అంటే లౌకిక సుఖాన్ని మాత్రమే అంటిపెట్టుకొని ఉంటారు. లౌకిక సుఖం అంటే ఈ దేహము, ఈ దేహానికి బంధుత్వాలు ఎవరైతే ఉన్నారో భార్య, బిడ్డలు, చుట్టాలు, బంధువులు అందరూ కూడా మేము దేహాలమని దేహ సుఖాలు ఎక్కడ దొరుకుతాయో ఆ పార్టీలకు వెళ్తారు. దేహ సుఖాలు ఎక్కడ దొరుకుతాయో అటువంటి ఫంక్షన్స్‌కి వెళ్తారు. దేహ సుఖాన్ని ఎవరు ఇవ్వగలుగుతారో వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు తప్ప ఆధ్యాత్మిక సుఖము, ఆత్మానందము, భగవద్ కృపని పొందడానికి మాత్రం మనకు కోరిక ఉండదు. దక్షుడు దేహమే సర్వస్వం అని భావించినాడు. కాబట్టి దక్షుడు శపించడానికి కూడా దేహంతో కంపారిజన్ చేశాడు తప్ప శివుడి యొక్క పరం వైష్ణవుడు భగవంతుడి యొక్క ఉత్తమ భక్తుల్లో టాప్ మోస్ట్ వైష్ణవానాం యథాశం అనే విషయాన్ని ఆయన గ్రహించలేకపోయాడు. ఎందుకు? ఆయన దివ్య జ్ఞాన విహీనుడైపోయాడు ఆ క్రోధం వల్ల. విష్ణుగతిని అంటే విష్ణు పాదమును మర్చి కేవలం స్త్రీ కాముడే అయిన కారణమున అచిరకాలంనే అతడు మేక ముఖము కలవాడుగాక. సో కాబట్టి స్త్రీ కాముడు అంటే స్త్రీ యొక్క అందాన్ని కోరుకునేవాడు, స్త్రీ యొక్క సాంగత్యాన్ని కోరుకునేవాడు. కానీ ఎవరైతే శుద్ధ వైష్ణవులు ఉంటారో వాళ్ళని స్త్రీ యొక్క అందము, స్త్రీ సాంగత్యము ఏమీ చేయలేదు. ఇంకా వాళ్ళని కూడా భక్తులుగా మార్చే అవకాశం ఉంటది. హరిదాస్ ఠాకూర్ ఉన్నారు. హరిదాస్ ఠాకూర్‌కు ఆ రోజుల్లో ఉన్నటువంటి ఆ ఏరియాలో ఫేమస్ వేశ్య వచ్చి ఆయనని పతనం చేయడానికి రావడం జరుగుతుంది. వచ్చిన కోరిక నేను నీతో గడపాలనుకుంటున్నాను. కానీ హరిదాస్ ఠాకూర్ ఏమంటాడు? ఓకే అమ్మ డినై చేయడు. ఓకే. కానీ నా నిత్య నియమము మనం కూడా ప్రభుజీ అక్కడ వెళ్ళాలి, ఇక్కడ వెళ్ళాలా? నా నిత్య నియమమైనటువంటి భగవంతుని నామం చేయాలా? భగవంతుడి యొక్క కథామృతం నిత్య నియమము. భగవంతుడి యొక్క సాధు సంఘము మనకొక ఆల్రెడీ తెలుసు. ఫస్ట్ ప్రియారిటీ ఆల్రెడీ మనం లాక్. మనం కూడా కౌన్ బనేగా కరోడ్‌పతిలా ఆయన లాస్ట్ ఇంకా ఆప్షన్ ఇస్తాడు. లాక్ చేసేయమంటావా? 1, 2, 3 ఇంకా మళ్ళీ తిరుగుండదు. యెస్ లాక్ కియా జాయ్. అలానే మన మైండ్‌కు లాక్ చేసేయాలి. యెస్ నేను నిత్య నియమం ప్రకారము ఇన్ని మాలలు చేయవలసిందే. సంఖ్యాపూర్వక నామం చేయాలా? నిత్య నియమం ప్రకారము నేను భక్తుల్ని సేవించాలా? నిత్య నియమం ప్రకారము నేను భగవత్ కథామృతం వినాలా? నిత్య నియమం ప్రకారం భగవంతుడి యొక్క
కథామృతాన్ని నేను స్వాధీనం చేయాలా లేదా కీర్తన చేయాలా? నిత్య నియమం ప్రకారం నేను భగవంతుడి యొక్క నా స్వదేహంతో భగవంతుడి అర్చన చేయాలి. ఇవన్నీ కొంచెం నిత్య నియమాలు పెట్టుకుంటే ఇంకా ఈ బాహ్యమైనటువంటి శక్తులు మనని ఏమీ చేయలేవు. లేదంటే మనం కూడా ఆ దక్షుడి యొక్క మార్గంలో వెళ్తే మనకు కూడా అటువంటి దుర్గతి దొరుకుతుంది. లౌకికమగు విద్యాబుద్ధుల కారణమున జడ పదార్థం వలె మందమతులైన వారు అవిద్యావశమున కామ్యకర్మలయందే రతులగుదురు. ఉద్దేశపూర్వకంగా శివుని అవమానించిన అట్టి వారలు జన్మ మృత్యు వలయమునందే నిరంతరము పరిభ్రమింతురుగాక. సో నందీశ్వరుడు ఉద్దేశం తెలియక కాదు, తెలిసే శివుడి పట్ల అపరాధము. కాబట్టి శివుడి పట్ల అపరాధం చేయొద్దు. శివుడిని కూడా చాలా ఉత్తమంగా మనము గౌరవించాలి. అర్థమైందా? భేదము, శివుడు వేరు, ఆ భేదాన్ని కూడా చూడొద్దు మనం. ఓకే, శివుడు కూడా భగవంతుడి యొక్క గుణావతారము. శివుడి దగ్గర వెళ్ళినా కూడా, శివుడి మందిరానికి వెళ్ళినా శివుడిని ప్రార్థన అయ్యా, ప్రభు నాకు కృష్ణ భక్తిని ప్రసాదించండి, రామ భక్తిని ప్రసాదించండి అని శివుడిని వేడుకోవాలి తప్ప, అరే మనము వైష్ణవులము శివుడి దగ్గర వెళ్ళదు. శివుడు ఉత్తమ వైష్ణవు కాబట్టి మనం వెళ్ళొద్దు అని చెప్పేసి మాత్రం అనుకోకూడదు. కాకపోతే శివుడి దగ్గర ఎక్కువ మటుకు వెళ్ళిన వాడు లౌకికమైనటువంటి కోరికలను వాళ్ళు కోరడానికి వెళ్తా ఉంటాడు. అక్కడ వెళ్ళినా మనం ఫిక్స్ అవ్వాలి. మనం భగవంతుడి యొక్క ఆ ఏమంటారు, భగవత్ కథామృతం, భగవంతుని నామామృతం, భక్తుల సంఘము, భగవంతుడి యొక్క సేవని కోరుకోవడానికి మాత్రం వెళ్ళాలి. తర్వాత వాళ్ళు అలా ఒకవేళ లౌకికమైనటువంటి బుద్ధితో అలా వాళ్ళు శివుణ్ణి గాని శివభక్తుల్ని కూడా అవమానపరిస్తే వాళ్ళు జన్మ మృత్యు వలయం నందే నిరంతరం పరిభ్రమించారు. అంటే ఎవరిని కూడా మనం అవమానించడానికి వీల్లేదు. ఆధ్యాత్మిక జ్ఞాన రైతులై లౌకిక విద్యతో సరిపెట్టుకొనుచు పాషాణమంత ప్రాయంగా మారుటకు పైన పేర్కొన్న 3 శాపములు చాలు. ఈ శాపములను పెట్టిన పిదప నందీశ్వరుడు జన్మ మృత్యు వలయమున కొనసాగుమని బ్రాహ్మణులకు శాపమిడెను. దక్షుడి శివుని నిందించుటను వారు సమర్థించడే దానికి కారణం. కాబట్టి చాలా మంది బ్రాహ్మణులకు సందు గురించే చాలా మంది బ్రాహ్మణులు పాపం భగవంతుడి యొక్క భక్తియుక్త సేవ చేయలేకపోతున్నారు. భగవంతుడి యొక్క భగవద్గీత భాగవత శ్రవణం చేయలేకపోతున్నారు. చేసినా వాళ్ళు పాటించడము వాళ్ళ మనసు అంత తొందరగా కన్విన్స్ అవ్వట్లేదు. ఒప్పుకోకపోవడానికి కారణం ఇది. ఇది విన్న తర్వాత అరే రే మనం చాలా తప్పు చేసాము, సో మనం ఓకే పాటిస్తూ శివుడు ఏం చెప్పాడు, పార్వతీదేవి అందుగురించి మనందరి కొరకు పార్వతీదేవి 2 ప్రశ్నలు. హంబుల్ రిక్వెస్ట్, భగవంతుడి గుణావతారంలో వచ్చి అందరినీ తను ఇప్పుడు ఎట్లా చైతన్య మహాప్రభు ఉన్నాడు, చైతన్య మహాప్రభు నన్ను పూజ చేయండి అని చెప్పలేదు, స్వయం భగవంతుడే. కానీ చైతన్య మహాప్రభు కృష్ణుడు పూజ చేయమన్నాడు. అలానే శివుడు వచ్చి శివ రూపంలో విష్ణు వచ్చి ఏం చెప్తున్నాడంటే నన్ను కాదు సేవించడం, నేను కాదు మీకు అల్టిమేట్ గోల్, మీ గోలు రామనామాన్ని జపించండి. ఓకే, నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ప్రభుపాద దగ్గరికి మనం వెళ్తున్నాం. ప్రభుపాద ఏమన్నారు, నేను కాదు భగవంతుడు రాధాకృష్ణుడిని. చైతన్య మహాప్రభు నేను కాదు భగవంతుడు రాధాకృష్ణుడిని. నిత్యానంద మహాప్రభు స్వయం బలరాముడే. కానీ అదే కృష్ణుడు తను స్వయంగా అవతరించినప్పుడు నేనే స్వయం అని చెప్పాడు భగవంతుడు. ఎందుకు, ఆయన స్వయంభూ కృష్ణుడు. కానీ అక్కడేమో స్వయం భగవద్ అవతారమే, భగవంతుడిగానే అవతరించాడు. ఎప్పుడు, కృష్ణ బలరాముల్లో. అక్కడ ఇంకా భగవంతుడు ఇండైరెక్ట్ గా చెప్పలేదు, అక్కడ భగవద్గీతలో డైరెక్ట్ డిక్లేర్ చేసిండు. అహం సర్వస్య ప్రభువో, నేనే అని చెప్పాడు. తర్వాత సర్వధర్మాన్ పరిత్యజ మాం ఏకం, నాకు డైరెక్ట్ ఇట్లా చూయిస్తూ చెప్పాడు. కానీ అదే రామావతారంలో భగవంతుడు శంభు శివుణ్ణి, ఎందుకంటే తన ఉత్తమ భక్తుడు, ఆయనని ఎవరు ఆశ్రయించాలా, ఎవరైతే ఈ ఆత్మజ్ఞానం లేదో అట్లీస్ట్ వాళ్ళందరూ కూడా శివుణ్ణి ఆశ్రయిస్తే శివుడి యొక్క గైడ్ లైన్స్ ద్వారా మళ్ళీ భగవంతుడి ఆశ్రయించవచ్చు. ప్రభుజీ మీరు ఫాలో చేస్తే, మీరు కాదండి. సపోజ్ నేను నా బాడీ చెకప్కు ఏదన్నా డయాగ్నోస్టిక్ వెళ్తే ఆ డయాగ్నోస్టిక్ మిషన్ ఏం చేస్తుందండి, మొత్తం బాడీలో ఏ పార్ట్స్ ఏముందో యాజ్ ఇట్ ఈస్ గా పిక్చర్ ఇచ్చేస్తుంది. కాబట్టి భగవద్గీతలో భగవంతుడు నా యొక్క అంటే నేను అనే ఆత్మ ఎవరి సంబంధము అని చెప్పింది. ఏ శ్లోకంలో అండి, ఆత్మ సంబంధం ఎవరితో ఉంది, ఏ శ్లోకం అది, నేను అనే ఆత్మ యొక్క సంబంధం ఎవరితో ఉంది, నేను అనే ఆత్మ యొక్క రియల్ ఐడెంటిటీ ఆర్ రియల్ రిలేషన్షిప్ విత్ హోమ్, జీవలోకి
మనశ్శిష్టాని ఇంద్రియాన్ని ప్రకృతిస్థాని ప్రకృతి ఇది ఇది ఓన్లీ విష్ణు భక్తులు కృష్ణ భక్తులు యాక్సెప్ట్ చేశారా, యూనివర్స్ లో అందరూ యాక్సెప్ట్ చేశారా భగవద్గీతని? యూనివర్స్ లో ప్రతి ఒక్కళ్ళు యాక్సెప్ట్ చేశారు కదా, చేయని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా. ఎందుకంటే శంకరాచార్యనే భాష్యం రాశాడు. శంకరాచార్యులు వారు మనము ఉపోద్ఘాతంలో స్టార్టింగ్ శ్లోకాసులు ఏముందండి, శంకరాచార్యుడు రాసింది అది కదా, ఏమంటారు అది దాన్ని, కొన్ని శ్లోకాస్ ఉన్నాయి కదా ఉపోద్ఘాతంలో, భగవద్గీత ఉపోద్ఘాతంలో. ఏకం శాస్త్రం దేవకీ పుత్రకి, వాటిని ఏమంటున్నారు? గీతా మహత్యం. గీతా మహత్యం. అవన్నీ శ్లోకాసు శంకరాచార్యుడు శంకరాచార్య ఎవరు? శివుడి యొక్క అంశావతారము. కాబట్టి ప్రతి ఒక్కరికి డైరెక్షన్, ప్రాపర్ డైరెక్షన్ చూపించాడు. ఇక్కడ శివుడు కూడా అందుకే భేదం పెట్టుకోవద్దు. మనం శివుడు ఏం చెప్తున్నాడో అది పాటించినప్పుడు మన అందరం ఒకరికొకరు చాలా ప్రేమతో ఉంటాము. ఏమన్నారు ఇక్కడ? ఆరాధనానాం సర్వేషాం విష్ణు ఆరాధన గొప్పది. విష్ణు ఆరాధన చాలా గొప్పది. మళ్ళీ విష్ణు ఆరాధన కంటే కూడా విష్ణు భక్తుల ఆరాధన గొప్పది. ఇది వైస్ వర్స. భగవంతుడు కూడా విష్ణు భక్తులని అంటే భగవంతుడే స్వయంగా విష్ణు భక్తుల్ని ఆరాధిస్తాడు. లైక్ ఎగ్జాంపుల్, ఆయన యొక్క శుద్ధ భక్తుడు తన యొక్క స్నేహితుడైనటువంటి స్వయం కృష్ణస్తు భగవాన్ స్వయం, భగవంతుడే ఎవరిని ఆరాధించాడండి? మరి అక్కడ మనం వెళ్ళలే కృష్ణుడు బ్రాహ్మణుల కంటే తక్కువ అనొచ్చా? కృష్ణుడు ఎవరిని ఆరాధిస్తాడు? ఒక బ్రాహ్మణుని శుద్ధ భక్తుడి యొక్క పాద పద్మాలను బంగారు పల్లెంలో తన సింహాసనం మీద కూర్చోబెట్టి పాదాలను కడిగి వాటిని చరణామృతంగా తీసుకుంటాడు. అంటే దాని మీనింగ్ ఆ కృష్ణ భగవానుడు బ్రాహ్మణుడి కంటే తక్కువనా కాదు, భగవంతుడు బ్రాహ్మణుని ఎంత ప్రేమిస్తాడు అనేది మీనింగ్ అండి. అంటే బ్రాహ్మణులకు అంత ఉన్నత స్థానం ఇచ్చాడు. మరి అటువంటి బ్రాహ్మణులు దక్షిణ వైపు వెళ్తే ఎలాంటి అని ఇక్కడ మనం మీనింగ్ తీసుకోవాలి. భగవంతుడి వైపు ఉండాలి. వైస్ వర్స. బ్రాహ్మణులు ఆయన పాపం జీవితం అంతా కూడా ఏమీ లేకుండా భగవంతుని సేవిస్తున్నాడు. అట్ ది సేమ్ టైం భగవంతుడు కూడా ప్రాణానికి, భగవంతుడి హృదయంలో సదా బ్రాహ్మణుడు అంటే వైష్ణవులు నివసిస్తూ ఉంటారు. అదేవిధంగా భగవద్భక్తుడి యొక్క హృదయంలో సదా గోవిందుడు నివాసం ఉంటాడు. ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇంకేమంటారు ఇక్కడ? మనోహరములకు వేద వాగ్దానముల మధుర వాక్కులచే ఆకర్షితులైనందున పరమశివుని ఎడ ద్వేషమును పూని ఆ విధముగా జడములైన వారు కామ్యకర్మలయందే సదా అనురక్తులగుదురుగాక. ఉన్నతమగు సుఖము జీవనమునకై స్వర్గలోక ప్రాప్తి వంటి వేద వాగ్దానములు మధుర వాక్కులతో పోల్చబడును. ఏలైన పుష్పమునందు సుగంధము నిక్కముగా ఉన్నప్పటికీ అది చిరకాలము కొనసాగబోదు. పుష్పమునందు మకరందము ఉన్నప్పటికీ ఆ తేనె శాశ్వతమైనది కాదు. కాబట్టి ఇక్కడ మనకు శివుడు ఇందాక మనం అనుకున్నట్టుగా మొదటి ప్రశ్నకు ఆరాధనలోకెల్లా విష్ణు ఆరాధన గొప్పది, విష్ణు ఆరాధన కంటే కూడా విష్ణు భక్తుల ఆరాధన గొప్పది. అంతేవిధంగా రెండవది, మీరు ఎవరి నామం చేస్తారు? మీరు మరి పార్వతీదేవి రోజు ఏ నామం చేస్తే తెలుసా? పార్వతీదేవి విష్ణు సహస్రనామాలను తాను స్తుతి చేస్తూ ఉంటుంది. శ్రీరామ రామ రామే రమే రామే. పార్వతీదేవి అజేది ప్రభుజీ. ఫస్ట్ పార్వతీదేవి విష్ణు సహస్రనామాలు చేస్తాడంట. శివుడు మాత్రం ఇది చేస్తాడు. అప్పుడు పార్వతీదేవి అడుగుది, ఇంకా ఈజీ సులభమైంది ఏమైనా ఉంటే చెప్పండి అంటే అప్పుడు శివుడు చెప్తాడు, సో రామనామాన్ని చెయ్యండి. సో రామ అంటే ఇక్కడ ఏంటంటే ఇంకా ఆచార్యులు చెప్తారు, రాముడి యొక్క గొప్ప క్వాలిటీ ప్రతి ఆత్మకు అంటే రమింపజేసేవాడు రాముడు, ఆత్మకు అత్యంత ఆనందాన్ని ఇచ్చేవాడు రాముడు. కాబట్టి ఆ రాముణ్ణి మనము భగవంతుడు అంటే రాముడు అంటే రాధారమణుడు, అర్థమైందా? సో ఆ రాధారమణుడు మాత్రమే మనకు ఆనందాన్ని ఇచ్చేవాడు. కాబట్టి ఆ నామాన్ని జపించండి అని చెప్పేసి పార్వతీదేవి ద్వారా పార్వతి ఎవరు? స్వయం భగవంతుడి యొక్క స్వయం శక్తి, బహిరంగ శక్తి. ఎవరు మళ్ళీ వీళ్ళ మధ్య ఏం తేడా లేదండి. భగవంతుడి శక్తిమంతుడు, ఆ భగవంతుడి యొక్క శక్తి పార్వతీదేవి, బహిరంగ శక్తి, భగవంతుడి యొక్క అంతరంగ శక్తి రాధారాణి, భగవంతుడి యొక్క జీవశక్తి మనము, భగవంతుడి యొక్క జీవశక్తిలో ఉన్నతమైంది బ్రహ్మదేవుడు. సో బ్రహ్మ కంటే టాప్ మోస్ట్ లో భగవంతుడే స్వయంగా గుణావతారం స్వీకరించినటువంటి శివుడు జీవ అండ్ పరమాత్మ అంటే విష్ణు శక్తిలో మధ్య స్థితి అన్నట్టు, అర్థమైందా? సో కాబట్టి మనము ఏమని శాపం ఇస్తున్నాడు? ఈ వేద వాగ్దానంలో బాహ్యంగా కొన్ని
అన్ని లోకాలని, ఆ లోకాలకు కూడా ఎలా వెళ్ళొచ్చు, ఏ దేవతల్ని ఎలా వర్షిప్ చేయొచ్చు కూడా ఉంది. కాబట్టి ఆయన శాపము భగవంతుడికి దూరంగా, అంటే పునరపి జననం పునరపి మరణం. స్వర్గలోకం వెళ్ళండి, చంద్రలోకం వెళ్ళండి, బ్రహ్మలోకం వెళ్ళండి. ఆ బ్రహ్మ భువనాల్లోక పునరావర్తిన అర్జున మాముపేత్యదు కౌంతేయ పునర్జన్మ నవిదే. కౌంతేయ, బ్రహ్మలోకం మీరు 1,00,000 సంవత్సరాలు జీవించిన, 311 లక్షల కోట్లు జీవించిన మళ్ళీ మీకు పతనము తప్పదు. మరి అటువంటి అది శాపం కాకపోతే మన వరం అండి. ఒకే ఒక్క లైఫ్ 100 ఇయర్స్, 50 సంవత్సరాలు, 53 సంవత్సరాల ఒక్క రోజుతో నాకు మృత్యు వచ్చింది. కేవలం భగవంతుడు పిలిచేశాడు, హే సుందరానంద, నీకు శ్రీపాద్ అక్కడ పలానా లోకంలో, లేకుండా ప్రభుపాద్ పలానా లోకంలో ఉన్నాడు, నువ్వు వెళ్ళి ఇక్కడ పోస్టింగ్ నీది అయిపోయింది, నీ యొక్క ట్రాన్స్ఫర్ అండ్ పోస్టింగ్ పలానా దగ్గర. అంటే దాన్ని మించినటువంటి వరం ఏం కావాలి నాకు? నా గురుదేవుల యొక్క చరణధూళి, ప్రభుపాదుల వారి యొక్క చరణధూళి ఏ బ్రహ్మాండంలో దొరికినా కూడా అక్కడ భగవంతుడు నన్ను పోస్టింగ్ చేస్తే అక్కడ వెళ్ళి వారి యొక్క సేవ చేసుకున్న దానికంటే మించినది ఇంకేం లేదండి. అది మనకు కావాల్సింది. అర్థమైందా? నెక్స్ట్ చెప్తున్నారు, కానీ స్వర్గలోకం తుచ్చమైంది. గురుదేవుల యొక్క సేవ దొరికితే చాలు. గురుదేవుల సేవ అంటే సాక్షాత్ భగవంతుడికి ప్రియమైన సేవ నా గురుదేవులు చేస్తున్నారు, ప్రభుపాదుల వారు చేస్తారు. అది మనం కోరుకోవాలండి. నెక్స్ట్ చెప్తున్నారు ఫైనల్ గా, ఈ బ్రాహ్మణులు కేవలం దేహ పోషణ కొరకే విద్య, తపస్సు, వ్రతములను చేపట్టి భక్ష అభక్ష విచక్షణ రైతులగుదురు గాక. ఈ విధంగా శపించేసాడు. ఏమని? విద్య, తపస్సు, వ్రతాలు చేపడతారు, కానీ వాళ్ళు విచక్షణ రైతులు అంటే భగవంతుడి యొక్క జ్ఞానం లేకుండా, భగవంతుడి దగ్గరికి వెళ్ళాలనే ఆలోచన లేకుండా వాళ్ళు జీవించాలని శపిస్తారు. కేవలం దేహ సంతృప్తి కొరకే ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుచు ధనంను గడింతురుగాక. సో ఇక్కడ పూర్వకాలం అయితే భిక్షాటం చేసేవాళ్ళు, లేదంటే పౌరోహిత్యం చేసేవాళ్ళు, లేదంటే ప్రతి ఇంటికి వెళ్ళి ఏదో పూజలు చేస్తూ ఉంటారు. కానీ వాళ్లకు భగవద్జ్ఞానం లేక ఇంకా ఈ దేహ సంపత్తి కొరకు చాలా మంది బ్రాహ్మణులు పిలిచి ఈ పూజ, ఆ పూజ, పౌర్ణమి పూజ, అమావాస్య పూజ, ఇంకేదో పూజ చేస్తూ ఉంటారు. కానీ నిజమైన పూజ ఏం చేయాలా? సంకీర్తన, భగవంతుడి యొక్క నామ సంకీర్తన, భగవంతుడి యొక్క భాగవత్ సప్త, భగవంతుడి యొక్క గీత యొక్క సత్సంగ్ ఎవరైతే కండక్ట్ చేస్తారో, కానీ అది మనం చేయలేకపోతున్నాం డ్యూ టు ఇది ప్రాబ్లం. దక్షిణ సంబంధించిన బ్రాహ్మణులకు నందీశ్వరుడు సగిన శాపము కలియుగన పూర్తిగా అమలులో ఉంది. సో కాబట్టి దయచేసి తప్పుగా భావించుకోకండి, ఇప్పటికైనా టర్న్ అవ్వండి. అరే నేను చేస్తున్న మిస్టేక్ దీని వల్ల, అంటే మనకు కూడా ఏదన్నా డిసీజ్, అనారోగ్యం అయితే పలాంది. మనకు మొన్న ఒక గురువు గారి లెక్చర్ వింటా ఉంటే, పాలు పెరుగు, పాలేమో అధికంగా మనం తాగితే మన ఆరోగ్యాన్ని అనారోగ్యంగా మారుస్తుంది. ఆ అనారోగ్యం నుంచి మళ్ళీ మనని ఆరోగ్యంగా మార్చడానికి దేన్ని తినమంటారు? పెరుగు కానీ మజ్జిగతో అన్నాన్ని తినమంటారు. అవునా కదా? ఏదైనా మనకు జాండీస్ కానీ, లేకపోతే జ్వరాలు వచ్చినా, లేకపోతే ఏదన్నా ఆరోగ్యం బాగాలేకపోతే మజ్జిగతో తినమని చెప్తారు. అదే విధంగా మనం ఈ భౌతిక సంసారంలో, మృత్యు సంసార సాగరంలో మనం అనారోగ్యంతో ఉన్నాము. ఏ విధంగా? భౌతిక చైతన్యం అనే అనారోగ్యంతో ఉంటే, దీన్ని ఆధ్యాత్మికంగా చైతన్యంగా మార్చేది ఆ శివ భగవానుడు పెరుగు మజ్జిగలాగా మనకు సాయం చేయడానికి అవతరిస్తారు అని ఆచార్యులు చెప్తున్నారంటూ మనల్ని ఉద్ధరించడానికి. శివుడి యొక్క ఆచరణ అలా ఉంటుంది అన్నట్టు. ఆ విధంగా కంప్లీట్ వైరాగ్యంలో ఉంటారు. అన్లెస్ అని భగవంతుడి యొక్క 6 సంపత్తులలో వైరాగ్యం, అది శివుడి దగ్గర సంపూర్ణంగా ఉంటుంది. తర్వాత ఇంకా చెప్తున్నారా, బ్రాహ్మణుడు అనగా బ్రహ్మ జ్ఞానమును బడిసిన వాడని భావమైనను, ప్రస్తుత కాలంలో నామమాత్ర బ్రాహ్మణులు పరబ్రహ్మను గురించి తెలుసుకున్నట్టు ఏమాత్రం అభిరుచిని కలిగి ఉండరు. వేదాంత సూత్రముల యందు అతాతో బ్రహ్మ జిజ్ఞాస అని తెలుపబడింది. అనగా పరబ్రహ్మమును, పరతత్వం అనుభూతం అనర్చుకున్నట్టుకే ఈ మానవ జన్మము ఉద్దేశింపబడింది. వేరు మాటలలో తెలుపవలనన్న బ్రాహ్మణత్వమును సాధించటకే మానవ జన్మ ఉద్దేశితమైంది. కానీ దురదృష్టవశాత్తు నేటి కాలమున బ్రాహ్మణుల వంశం నుండి వచ్చినట్టు నామమాత్ర బ్రాహ్మణులు తమ స్వధర్మమును విడిచిరి. అంతేగాక ఇతరులు బ్రాహ్మణత్వం సాధించుటకును వారు అనుమతించరు. శ్రీమద్ భాగవతము, భగవద్గీత, ఇతర వేద వాంగ్మయమునందు బ్రాహ్మణుల యోగ్యతలు, లక్షణములు వర్ణింపబడినవి. బ్రాహ్మణుడు అనున్నది వంశ పారంపర్య బిరుదో లేదా పదవో కాదు. ఆ బ్రాహ్మణ వంశము నుండి ఎవరైనా గురుపదేశమును మన యోగ్యతను బడిసి బ్రాహ్మణుడు ఒకటకు యత్నించినచో
ఈ కాలమున నామమాత్ర బ్రాహ్మణులు అంటే బ్రాహ్మణ బంధువులు అంటే ద్విజ బంధువులు. అట్టి బ్రాహ్మణులు నందీశ్వరునిచే శపింపబడి నిజమునకు ఏది తినవచ్చునో ఏది తినరాదో విచక్షణ సైతము చేయలేని స్థితిలో ఉంచబడిరి. నశించిపోయే దేహమును మరియు దానికి సంబంధించిన కుటుంబమును పోషించడానికే వారు జీవిస్తా ఉన్నారు. అటువంటి పతిత బద్ధ జీవులు బ్రాహ్మణులని పిలువబడకు యోగ్యులు కారు. కానీ కలియుగమునందు వారు తామే బ్రాహ్మణులమని ప్రకటించుకొందురు. ఎవరేని బ్రాహ్మణత్వమును సాధించుటకు నిజంగా యత్నించినచో వారి ప్రగతిని అట్టివారు నిరోధింతురు. ప్రస్తుత కాలంలో పరిస్థితి ఇదియే. ఈ నైజమును శ్రీ చైతన్య మహాప్రభు అతి తీవ్రంగా ఖండించిరి. బ్రాహ్మణుని ఇంట జన్మించినను లేదా శూద్రుని ఇంట జన్మించినను, గృహస్థుడైనను లేదా సన్యాసి అయినను కృష్ణ సంబంధ విజ్ఞానమును ఎరిగిన వాడే గురువు కావలనని ఆయన రామానందరాయంతో సంభాషించినప్పుడు పలికిరి. శ్రీ చైతన్య మహాప్రభుకు హరిదాస ఠాకూర్, రామానందరాయలు వంటి నామమాత్ర శూద్రులకు శిష్యులు ఎందరో కలరు. చైతన్యుల వారి ప్రధాన శిష్యగణమునకు గోస్వాములు సైతం బ్రాహ్మణ సంఘం నుండి బహిష్కరింపబడిన వారే అయినను మహాప్రభు వారిని తన కరుణచే పరమోత్తమ వైష్ణవులుగా చేసిరి. కాబట్టి కలియుగంలో ఈ బ్రాహ్మణ లక్షణాలతో ఎవరు జన్మించట్లేదు, కావాలని కోరుకోవట్లేదని శాస్త్రం చెప్తుంది. కాబట్టి దీన్ని విన్న తర్వాత మనము బ్రహ్మ జ్ఞానాన్ని పొందడానికే జీవించాలి. పొందడమే కాదు, ప్రాక్టీస్ చేయడానికే జీవించాలి. ప్రతి ఒక్కరు కూడా అందుగురించే మన సిస్టంలో ప్రతి సిస్టంలో స్పెషల్గా చైతన్య మహాప్రభు యొక్క సాంప్రదాయంలో ప్రతి ఒక్కరిని కూడా హరినామము ద్వారా హరినామ దీక్ష ఇచ్చి దాని తర్వాత ప్రాక్టీస్ చేసినాక ఈ యొక్క దేహాన్ని పవిత్రంగా మార్చినాక బ్రాహ్మణ దీక్ష ఇచ్చేసి అప్పుడు వాళ్ళు బ్రాహ్మణ నుంచి వైష్ణవులుగా మారి భగవంతుడి యొక్క కృపకు పాత్రలయ్యి మొత్తం యాజ్ ఇట్ ఈస్ గా జీవితాన్ని ప్రాక్టికల్ గా పాటిస్తూ భగవద్ బంధువులుగా మారుతున్నారు. కాబట్టి మనందరం కూడా అది మనం చేద్దాం. జయ బలో గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्री राधारमण लाल की जय, जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय, गौरनिताय भगवान की जय, जगत गुरु श्री प्रभुपाद की जय, श्री श्रीपाद गुरु महाराज की जय।